నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఎందుకు సృష్టించింది అనేది మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం ఏది షేర్ చేస్తా. సో మీ కామెంట్స్ పెట్టండి, చదువుతా. బూతులు మాట్లాడితే మాత్రం నేను చదవను, తర్వాత నెక్స్ట్ టైం బ్లాక్ చేస్తాను. ఓకే. సో కాబట్టి బూతులు లేకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. అక్కడికి రా ఇక్కడికి రా అంటే వచ్చేటప్పుడు వస్తారు. ఓకే. ఎవరు చెప్తే నేను ఇక్కడికి రాలేదు, నువ్వు చెప్తే నేను రాను. నా వీళ్ళని చూసుకొని వచ్చిన కాబట్టి నా వీళ్ళని చూసుకొని వస్తారు. ఓకే. కాబట్టి లెట్స్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఓకే. సో ఆ క్రమంలో నేను గ్యారంటీగా చెప్తున్నా, భారత్ ఒకటి రెండు సందర్భాలు ఏదైనా కాశ్మీర్ విషయంలో మాకు కాశ్మీర్ కావాలన్న దాంట్లో ఒకటి రెండు సందర్భాల్లో పాకిస్తాను కానీ చైనా కానీ యుద్ధం చేసి ఉంటుంది. కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో భారతదేశంలో జరిగిన దాంట్లో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండని, 100% అది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్యబ్రాహ్మణులే చేయిస్తున్నారు. ఇందులో మెజారిటీ చనిపోతుంది అనార్యులు మాత్రమే. ఏ మతం వారైనా అనార్యులు మాత్రమే, ఇక్కడ ఉన్న మూలవాసులు మాత్రమే. సో ఆ క్రమంలో ఇప్పుడు నాకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం మేరకి ఇక్కడ ఇది మీరు చెప్పండి, ఇండియన్ మీడియాలో చూపెడుతున్న అన్ని కరాచీ ఇదైపోయింది, ఇంకోటి అయిపోయింది, మొత్తం లాహోర్ ఇదైపోయింది, పాకిస్తాన్ ప్రధాని పారిపోయిండు, ఇంకా రకరకాల పాత వీడియోలు చూపెట్టి అన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్లో అదే, ఇండియాలో ఉన్న దాదాపు అన్ని మీడియా సంస్థలు అదే. ఏవైతే ఇండిపెండెంట్ గా పాకిస్తాన్ మీడియాని బ్యాన్ చేసిండు ఇండియాలో, ఓకే, ఐ అండర్స్టాండ్. ఎందుకంటే పాకిస్తాన్ మీడియా వాళ్ళు కూడా ఫేక్ ప్రచారం చేస్తారు కదా. కానీ ఇండిపెండెంట్ గా పనిచేసే యొక్క మీడియాలని ఎందుకు ఇప్పుడే చూసిన ద వైర్ అనే దాన్ని ఎందుకు బ్యాన్ చేసిండు? అంటే స్వతంత్రంగా ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పే సంస్థల్ని ఎందుకు బ్యాన్ చేసినావు? అంటే భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా. అది ఏదన్నా ఉండని, అది నిజం బయటకు రాని. ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు బనాయిస్తావు? ఎన్నాళ్ళు ఇట్లా ప్రజల్ని యొక్క ఈ సెంటిమెంట్ ఇండియా పాకిస్తాన్ అన్న లేపుతావు, లేకపోతే హిందూ ముస్లిం అన్న లేపుతావు? ఎన్ని రోజులు ఈ గేమ్ ఆడతావు? డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడవా? ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కదా 2014లో ఏం చెప్పినావు నువ్వు అధికారం వచ్చే కంటే ముందు? అవన్నీ మర్చిపోయినావా? రైతుల ఆదాయం డబుల్ చేస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, అందులో నీళ్లు వస్తాయి, అందులో కరెంట్ వస్తుంది, ఇట్లా రకరకాల చెప్తే కదా ఓటేసింది ప్రజలు. ఆ కాంగ్రెస్ మీద బురదలి స్కాములు అన్నాడు, స్కాములు చేసినట్టు అన్ని కట్టిండు. మరి నువ్వేం కట్టినావయ్యా? అంటే నిన్ను ప్రశ్నిస్తే నీ యొక్క దోపిడిని, ఆర్యబ్రాహ్మణుల యొక్క దోపిడిని, ఆర్యబ్రాహ్మణుల యొక్క హింసని, వివక్షని ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగీని, లేకపోతే నేను గొర్రెబిడ్డని. అరే నేను కమ్మీనైనా కాంగీనైనా భారతీయునే కదరా అయ్యా. భారతదేశ చట్టాలు పాటిస్తున్నాయి కదా, భారతదేశం కట్టాల్సిన ట్యాక్సులు కడుతున్నాయి కదా. కాబట్టి నేను భారతీయుని అన్నప్పుడు నేను కమ్మీనైనా కాంగీనైనా నాకు నచ్చిన దేవుని మొక్కునే హక్కు నాకు ఉంది కదా. కాబట్టి ఆర్య బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్నిస్తే నేను దేశద్రోహి ఎట్లయితా? ఎస్, మీరు దేశద్రోహులు, ఆర్య బ్రాహ్మణులు దేశద్రోహులు. కాబట్టి మిగతా 99% ఉన్న మూలవాసులను ఇబ్బంది పెడుతున్నారు అనాది నుంచి నేటి వరకు. మళ్ళా పొద్దుగాలేస్తే ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా మొత్తం మా దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి ఒక 1% ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా పొద్దుగాలేస్తే అక్కడెక్కడో ఆర్య బ్రాహ్మణ్ డిసైడ్ చేస్తాడు, బీజేపీ ఐటీ సెల్ చెందినవాడు వాడు మాలవీయనో గీలవీయనో. సో ఇక్కడ మొత్తం ఇక ఫేక్ ప్రచారం చేస్తారు. సో ఆ క్రమంలో ఇక్కడ ఒక్క 9 మన ఆర్మీని మనం ఏమంటలేము. ఆర్మీ ఈజ్ గ్రేట్. ఆర్మీ, ఏ దేశ ఆర్మీ అయినా గ్రేట్. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల రిసోర్స్ ఇచ్చి, ఎక్విప్మెంట్, ఆయుధాలు ఇచ్చి వాళ్ళు పోరాడమంటున్నాం. వాళ్ళకి చెప్పిన పని చేస్తున్నారు. కానీ వాళ్ళని తప్పుదో పట్టిస్తుంది, వాళ్ళని మిస్యూజ్ చేస్తుంది ఎవరు? అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ భారత ప్రభుత్వం కావచ్చు. కాబట్టి ఆ ప్రభుత్వాలను మనం అంటున్నాం, ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చెందిన వ్యక్తులను అంటున్నాం. మన యొక్క దేశ పౌరులని ఆర్మీని మిస్యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి ఆర్మీని మనం ఏమంటలేము. ఎక్కడ ప్రభుత్వం లేకపోయినా సరే ఆర్మీ తన పంతాన్ని చేసుకుపోతుంది ఐడియల్ గా. దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం. కానీ ఇది దేశ రక్షణకు సంబంధించింది కాదు. ఇది ఏమి పాకిస్తాన్ మన దేశం మీద దండయాత్ర చేయలేదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బూచిగా చూపెట్టి పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తున్నావు. ఆ ఇన్సిడెంట్ మీద విచారణ చెయ్యి. ఆ ఇన్సిడెంట్ పాకిస్తాన్ చేయించిందని ప్రూవ్ చెయ్యి.
వాళ్ళు ఎట్లొచ్చిండ్రో అది రాకుండా ఎందుకు నివారించలేకపోయినావు చెప్పు. కాంగ్రెస్ హయాంలో దాడులు జరిగితే ఇదే అన్నావు కదా నువ్వు, అందుకని వాడు వద్దనే పక్క పెట్టినాం కదా. మరి నువ్వు రక్షిస్తానే వచ్చినావు కదా, మరి ఇంకెందుకు జరుగుతున్నాయి? 100% కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి దాడులు చేయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులే. ఇప్పుడు చేయిస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులే. అర్థమైనా? ఆలోచించండి. విచారణ ఎందుకు జరగదు? దోషులకు కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి దోషులకు శిక్షలు పడ్డప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకుండా నివారించలేదు. ఫస్ట్ థింగ్. అది అయినాక విచారణ చేసి దోషుల అది వాస్తవాలు బయట పెడతలేవు. మరి ఎందుకున్నాయి ఈ సంస్థలు? ఎందుకున్నాయి? సిబిఐ ఎందుకుంది? ఎన్ఐఏ ఎందుకుంది? ఇవన్నీ ఎందుకున్నాయి సంస్థలు? రా ఎందుకుంది? ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే కదా. అరే వాడు ఫస్ట్ అయితే దోషి అని ప్రూవ్ చేసినాక అప్పుడు ఏం చేద్దాం, దండయాత్ర చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఆలోచిద్దాం. వితౌట్ షోయింగ్ ఎనీ ఎవిడెన్స్ దట్ పాకిస్తాన్ స్పాన్సర్డ్ దోస్ పీపుల్, హౌ యూ కెన్ గో ఫర్ ఎ వార్? కామన్ సెన్స్. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక కుట్రపూరితంగా మీరే చేయించారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఒక్క దాడి గురించి చెప్తలేను. ఇప్పటి వరకు 2014 నుంచి జరిగిన ఏ దాడి మీద విచారణ జరగలేదు, దోషులకు శిక్షలు పడలేదు, ఆ వాస్తవాలు బయటకు రాలేదు. అవి జరగకుండా ముందు వాటిని నివారించలేదు. ఎన్నాళ్ళు ఈ డ్రామా, ఈ సెంటిమెంట్ లేపి ఎన్నాళ్ళు ఇట్లా ఏది నేను ఓటు రాజకీయం చేస్తా అంటే ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇప్పటి వరకు పాకిస్తాను ఆ 9 సైట్లు ఎక్కడైతున్నాయో అవన్నీ క్లియర్ గా చూపెడుతుంది. ఏది అక్కడ ఒక్క దగ్గర కూడా తీవ్రవాదులు ఉన్నట్టుగా, తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టుగా, తీవ్రవాదులు చనిపోయినట్టుగా ఒక్క ఎవిడెన్స్ లేదు. మీరు చూడండి, పాకిస్తాన్ మీడియా చూడకండి, భారత మీడియా చూడకండి, ఇండిపెండెంట్ మీడియాలో అనేకం చూపెడుతున్నాయి. అమెరికా కేంద్ర అన్ని ఛానళ్లు చూపెడుతున్నాయి. ఓకే, ఆ యొక్క అల్ జజీరా అనేది ఇంగ్లీష్ ఛానల్, అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, అల్ జజీరా ఉంది, అది చూడండి. లేదు అంటే ఈ రాయిటర్స్ కానీ, ఇది అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ కానీ అన్నిట్లో చూడండి. ఎందులో కూడా ఓకే ఇక్కడ అక్కడ ఏది తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టు ఒక్కటి కూడా లేదు, ఒక్క ప్లేస్ కూడా లేదు. అన్ని సామాన్యులు ఉన్నారు, మామూలు మనుషులే ఉన్నారు. ఆ సామాన్యులు పాపం చిన్నపిల్లలతో సహా, మహిళలతో సహా చచ్చిపోయారు. సో అంటే ఇది ఒక కుట్ర ప్రకారం, మనకు వచ్చిన సమాచారం మేరకి ఇది ఒక కుట్ర ప్రకారం చేస్తున్నారు. ఏది ఇక్కడ ఏంటంటే బుద్ధగయ బోధ్గయ బుద్ధ పూర్ణిమ ఉంది 12వ తేదీన. సో ఈ 12వ తేదీన బుద్ధ పూర్ణిమ బోధ్గయాలో ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమని? ఆ బోధ్గయాలకు చెందినటువంటి అది ఆ బుద్ధుని సంబంధించిన మొత్తం అదంతా ఇన్ని రోజులు ఆ ట్రస్ట్ కింద, అందులో ఆ ట్రస్ట్ సభ్యులందరూ బ్రాహ్మణులే ఉన్నారు. సో నువ్వు సనాతన అధర్మంలో ఉంటే బుద్ధిని సంబంధించి కూడా బ్రాహ్మణులే ఉంటారా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు అందరు బ్రాహ్మణులే, హైకోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే, సుప్రీంకోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే. అంటే బ్రాహ్మణ రాజ్యం నడుస్తుంది 1000 సంవత్సరం అనాది నుంచి నేటి వరకు. మరి మేమెందుకు కట్టాలరా ఈ బ్రాహ్మణ ట్యాక్సులు? ఆలోచించండి రా నాయన, మేల్కోండి కదా. ఇలా ఏది బుద్ధిస్టుల సైట్లన్నింటినీ అలా సనాతన ధర్మాన్ని నింపుతా అంటే కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి. ఆ క్రమంలో ఈ బోధ్గయాలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్ ని వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు బుద్ధిస్టులు. ఏది ఏమని? ఇది మాకు అప్పయ్యప్పమని. ఎందుకు అప్పయ్యప్పాలి? ఎందుకంటే బుద్ధుడు పుట్టిన స్థలము. బుద్ధుని మొత్తం బుద్ధిజంకి సంబంధించిన అదంతా ప్రబలింది అక్కడి నుంచే. అశోకుడు పరిపాలించి పాటలీపుత్రము ఈ బోధ్గయ నుంచే మొత్తం నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. కాబట్టి వాళ్ళకి బుద్ధిస్టులకి ప్రధానమైన, ఇప్పుడు శైవులకి కాశీ ఎట్లుందో, వైష్ణవులకి బద్రీనాథ్ ఎట్లుందో, అట్లా బుద్ధిస్టులకి ప్రధానమైన స్థలం ఏది? బోధ్గయ. ఇప్పటికీ అనేక మంది బౌద్ధ విజిటర్స్, సన్యాసులు బుద్ధిజాన్ని మొక్కేవారు అనేక మంది శ్రీలంక నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి, థాయిలాండ్ నుంచి, లేకపోతే కాంబోడియా నుంచి, అనేక దేశాల నుంచి వస్తారు, చైనా నుంచి. కాబట్టి బుద్ధిస్టుల సైట్ని బుద్ధిస్టులకు అప్పచెప్పకుండా అందులో బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? ఈ సనాతన ఆర్యుడు. అంటే భారతదేశంలో మొదటగా ఇస్లాంలో కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు. ఇది ఇస్లాంలో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు. అంటే ఏమర్థమవుతుంది? అధికారం ఎక్కడుంటే, డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఈ ఆర్య బ్రాహ్మణుడు ఉంటాడు. ఎవ్రీ సిస్టమ్ దే వాంట్ టు కంట్రోల్. అంటే మొత్తం భారతదేశాన్ని, వ్యవస్థని ఈ దేశ మూలవాసుల నుంచి గుంజుకున్నవాడు, ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన వాడు, గుర్రాన్ని సంపుకొని తినేటువంటి ఆచారం గలవాడు, నరబలులు జంతు బలులు చేసేవాడు, ఓకే, అగ్నిని పూజ చేసేవాడు,
యజ్ఞాలు యాగాల పేరు మీద ఏది బలులు ఇచ్చేవాడు ఎవడరా అంటే ఈ ఆర్య బ్రాహ్మణుడు. వీడు మూలవాసన అట్లా ఏరు. శాంతి, సహనము, యోగా, ధ్యానము, శ్రమణ పరంపర, బుద్ధిజము, జైనిజము, అజీవకాలు, ఇది మూలవాసులు చేసేది. గ్రామ దేవతలు, ఇది. ఈ చెత్త హింస వివక్షని పెంచి పోషించే దరిద్రపతి ఆర్య బ్రాహ్మణులు. మన దేశానికి సంబంధం లేదు. ఏమన్నా నేను చెప్పింది మేక్ సెన్స్ లేకపోతే చారిత్రక ఆధారాలు చూపెట్టండి. వాడు ఒడవ పుస్తకం రాసుకున్నాడు, వాడి పుస్తకంలో వాడు గొప్ప అని రాసుకోడా వాడు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ క్రమంలో ఏది బుద్ధ పూర్ణిమ ఉన్నది కాబట్టి అక్కడ ఏది ఆ బుద్ధిజం సైట్ మొత్తం బుద్ధిస్టులకు అప్పచెప్పాలని వాళ్ళు పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు చెందినటువంటి బుద్ధిస్టులు ఆ యొక్క బుద్ధిజం బౌద్ధగయకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అన్ని ఫ్లైట్లని ఇతను క్యాన్సిల్ చేపించాడు. అంటే యుద్ధ వాతావరణం చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే ఈ ఫండ్స్ అన్ని దేశాల నుంచి బుద్ధిజాన్ని ప్రేమించే వాళ్ళు అనేక ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ అన్ని బుద్ధిజం కోసం ఖర్చు పెట్టకుండా బుద్ధుని యొక్క సైట్లకు ఉన్నటువంటి వివిధ బుద్ధిజం సంబంధించిన వాటిని కాపాడడం కోసం గానీ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడం గానీ వాడకుండా ఆ డబ్బులు అక్కడ వచ్చే ఆ ట్రస్ట్ కింద వచ్చే డబ్బులన్నింటినీ ఈ ఆర్య బ్రాహ్మణులు మెక్కి తింటున్నారు అన్నట్టు. సో కాబట్టి బుద్ధిస్టులకు ఇస్తే ఈ ఆర్య బ్రాహ్మణులు దోసుకోలేరు. కాబట్టి ఇది ఇంత పెద్ద లెవెల్లో కుట్ర చేస్తున్నారు అనేది నాకు వచ్చిన సమాచారం. ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు వచ్చిన సమాచారం అనేది షేర్ చేయాలిగా, తప్పదు కదా. షేర్ చేసినప్పుడే కదా అందరూ ఆలోచిస్తారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, వాస్తవం లేదని. సో ఆ క్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే పాకిస్తాన్ ప్రధాని గారికి 500 కోట్లు ఇచ్చి ఈ డ్రామా ఆడిపిస్తున్నాడు. వాళ్ళు ఈ 9 సైట్లు ఇన్నోసెంట్ అమాయకులైన ప్రజల యొక్క అవి ఈ ప్రదేశాల్లో దాడులు చేయమంటే వీళ్ళు చేస్తున్నారు, ఒక డ్రామా ఆడుతున్నారు అనేది మనకు వచ్చిన సమాచారం. ఆలోచించండి. కుడ్ బి, ఎందుకంటే పాకిస్తాన్ మీడియా వాస్తవాలు చూపెడతలేదు, భారత మీడియా వాస్తవాలు చూపెడతలేదు. ఓకే, సో రెండు దిక్కుల అమాయకులు చనిపోతున్నారు. కానీ ఇంటర్నేషనల్ మీడియా కొంతవరకు వాస్తవాలు చూపెడుతున్నది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఏమొస్తుంది, విశ్లేషకులు వాళ్ళిద్దరు రెండు దేశాల వాళ్ళు కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము వాళ్ళ దేశ ప్రజలని ఒక సెంటిమెంట్ రేపడానికి కావాలని వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు అని ఆ యొక్క ఇండిపెండెంట్ గా ఉండే CNN లో కానీ ఇంకో ఛానల్లో వచ్చే విశ్లేషకులు చెప్తున్నారు. సో కాబట్టి ఇది డెఫినెట్లీ మీరు ఒక్కటే బండ గుర్తు, ఒకటే సింపుల్, ఒక లే మ్యాన్ వర్షలో ఒక ఊరోడు ఏం ఇప్పుడే ఎర్ర బస్ ఎక్కి వచ్చిందో అని కూడా ఆలోచించండి. ఎందుకు దాడులు జరగకుండా ముందెందుకు నివారించలేకపోతున్నావు? ఫస్ట్ థింగ్, ఎందుకు విచారణ చేస్తలేవు, ఆధారాలు బయట పెడతలేవు? ఏ దాడైనా కానీ ఇప్పటి వరకు పుల్వామా కింద 200 కేజీల RDX ఎందుకు వచ్చింది భారతదేశంలోకి? ఏ సోర్స్ నుంచి వచ్చింది? వస్తుంటే మీరు అందరు గడ్డి వీకినరా? ఒక ముందు రోజు అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ తీసేసిండ్రు? ఆ యొక్క కశ్మీర్ గవర్నర్ 5 హెలికాప్టర్లు ఇస్తా మనం వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేద్దామంటే ఎందుకు వినలేదు? అయిన తర్వాత నోరు మూసుకోమని ఎందుకు అన్నాడు అజిత్ దోవల్ గాని, ఈ యొక్క ప్రధాని మోడీ గాని, ఆ యొక్క గవర్నర్ తోటి, సత్యపాల్ మాలిక్ తోటి? దయచేసి ఆలోచించండి. ఇక్కడ కూడా ఇలా పాకిస్తాన్ కు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఎవరు? మన అదానీ గారే. కాబట్టి అదానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అన్ని పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే అదానీ ప్లాంట్స్ ని అదానీ పేరు అదానీ కాదు, అది మోడీ అనుకోవచ్చు. మోడీ తన యొక్క ప్లాంట్లని, ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ని మోడీ ఇన్ని దేశాలు తిరిగిండు. శ్రీలంక పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు. ఆస్ట్రేలియాలో ఎందుకు పోయిండు? ఇన్ని దేశాలు తిరిగి ఏ దేశం మన ఇంతకుముందు గతంలో ఉన్న మన దేశ ఏ ప్రధాని అయినా, లేకపోతే వేరే ఏ దేశాల ప్రధానులు కానీ, ప్రెసిడెంట్లు కానీ వేరే దేశం పోతే ఏదైనా పని మీద పోతారు, ఏదైనా డీల్ చేసుకొస్తారు. రైట్? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు, అవునా కదా? భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేశారు. అట్లా నెహ్రూ గారు పోతే ఒక డీల్ చేసుకొచ్చారు, ఇందిరాగాంధీ గారు పోతే ఇంకో డీల్ చేసుకొచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే తాష్కెంట్ ఒడంబడిక చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అట్లా మోడీ గారు గిన్ని దేశాలు తిరిగిండు. ఇప్పటి వరకు ఒక్క అగ్రిమెంట్ చెప్పండి ఒక దేశంతో. ఎందుకు పోతుండ ఆయన? కెన్యాకు పోయిండు. ఎందుకు పోయిండు? ఆయా దేశాల ప్రధానులు కానీ, ఆయా దేశాల యొక్క విదేశాంగ మంత్రులు కానీ చెప్తున్నారు అన్ని అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు. సీపోర్టులు, ఎయిర్పోర్టులు, బొగ్గు లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు. మరి అదానికి ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే అదానికి 15% అందులోకి వెళ్ళి వాటా పోతుంది, మిగిలిందంతా మోడీలకే చెందుతుంది. మోడీకి ఎవరు లేడు, పెళ్ళాం లేదు.
పెళ్ళాన్ని ఉన్నది వదిలేసిండు, పెళ్ళాం లేదని అబద్ధం ఆడిండు. ఓకే, కానీ మోడీకి చుట్టాలు ఉన్నారు, అనేక పెద్ద బలగం ఉన్నది. మోడీ ప్రధాని కాకముందు వాళ్ళు పేదోళ్ళు ఉండే నూనె అమ్ముకునేటోళ్ళు ఇలా ధనవంతులైనరు. కాబట్టి మోడీ కేజ్రీవాల్ గారు ఢిల్లీ అసెంబ్లీలో చెప్పిండు ఏమని, ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది అంటారు కదా, ఒకరికి ఒక సోకు ఉంటుంది అంటారు కదా. వానికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కావాలని సోకున్నది, కానీ కష్టపడిగా, కానీ దోసుకొని కావడం కాదు కదా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని చేసిండు. ఈ పిఎం కేర్ ఫండ్స్ అని అది ఆర్టీఏ కింద వేస్తే ఆర్టీఏ కింద రాకుండా చేసుకున్నాడు. మరి మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకోవచ్చు కదా. ఆ పిఎం పేరు మీద ఎవరైనా డొనేషన్ ఇస్తే అది ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని పెడుతున్నాం, పెట్టినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇస్తున్నారు కదా మన గవర్నమెంట్. సో అది ప్రజలకు వాడుతుంది కదా. మోడీ ఏమంటాడు, అలా 1,00,000 కోట్లు ఉన్నాయి ప్రజలు డొనేట్ ఇచ్చినాయి, అవి చెప్పడంట ఆర్టీఏ కింద రాదంట, అది ఎక్కడ ఖర్చు పెడుతుంది చెప్పడంట, అది ప్రజలకు ఖర్చు పెట్టాడంట. ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ దోసుకుంటాడంట ప్రధానమంత్రి పేరు మీద. అప్పుడు మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకో, అది ఎన్జిఓ కింద కూడా లేదు, అది అర్థమైందా. ఇట్లా దోసుకుంటున్నాడు. మరి ఎవరికి పెళ్ళాం పిల్లలు లేని వాళ్ళకి మరి ఫకీర్ అన్నప్పుడు జోల పట్టుకుని పోయేటానికి అన్ని 1,00,000 కోట్లు ఎందుకు పిఎం కేర్ ఫండ్స్ కింద, వాటిని దేనికి ఖర్చు పెడుతుండో చెప్పొచ్చు కదా, చెప్పడంట. ఓకే, సో అట్లా ఇట్లా మోడీల పేరు మీద దోసుకుంటున్నాడు. మార్కెట్ రేట్కి ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల కింద ఉన్న భూములు అమ్మినా మనకి 1,00,000 కోట్లు వస్తాయి. దాన్ని అది ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయేమో ఫ్రెండ్స్ కి ఫ్రీగా ఇస్తాడంట, 1,00,000 కోట్ల పడుతుంది. అదే ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయేమో మనం కట్టిన జిఎస్టీ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడంట. అదే రైతుల రుణాలు మాఫీ చేయమంటే చేయడంట. అంటే ఎన్ని రకాలుగా దోసుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఇలా మోడీ వచ్చినాక బాగుపడుతుంది. మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్య బ్రాహ్మణులు, గుజరాత్ చెందిన నాయకులు, గుజరాత్ చెందినటువంటి వ్యాపారవేత్తలు, వీళ్ళు తప్ప ఇంకెవడన్నా బాగుపడుతుండేమో నాకు చెప్పండి. ఆయనే పబ్లిక్ లో చెప్తుండే కదా, 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అన్నాడు. అంటే అర్థమైంది, అంటే ఎవడు తింటాడు దొడ్డు రేషన్ బియ్యం? పేదోడే తింటాడు, ఏ గతి లేక తింటాడు. రైట్, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే దొడ్డు రేషన్ బియ్యం ఎవడు తింటలేడు, గతంలో కూడా ఎవడు తినలేదు. సన్న బియ్యం ఇస్తే అందరు కళ్ళకి అద్దుకొని తింటున్నారు. అంటే అర్థమైంది, దొడ్డు రేషన్ బియ్యం తినరు. అయినా నార్త్ ఇండియాలో ఇంకో దగ్గర తింటున్నారు. అంటే దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి వాళ్ళని తెచ్చినావు, అంత పేదోళ్ళని చేసినావు. అంటే అర్థమైంది, ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నావు. అర్థమైందా? సంపద అంతా వెనకడ బ్రాహ్మణుడు వాడి గుళ్ళ దాచిపెట్టుకున్నాడు, నాగబంధాలు వేసిన అంటాడు. మూడిట్లా నాగబంధం తీస్తే ఏం కాలేదంట, 4వ దాన్ని తీస్తే నాగభావం వచ్చి కడుతుందంట. 1000 సంవత్సరాల కింద దాచిపెట్టిన నాగభావం ఇంకా బతుకుంటుందంట. ఎవ్వని చెవులలో తామర పూలు పెడుతుండ్రు. తీయండి పద్మనాభ స్వామి 4 ఇంకొక తీయండి. కోర్టు ద్వారా తీర్పిపించుకున్నారు. ఏమని? ఆ పద్మనాభ స్వామి టెంపుల్ బ్రాహ్మణులకే వర్తిస్తుందంట. అందులో ఉన్న ఆస్తులన్నీ ప్రజలకు వర్తించకుండా కోర్టు ద్వారా తీర్పించేటోడు మళ్ళీ బ్రాహ్మణుడే. అంటే ఎట్లా నిలువు దోపిడీ చేస్తున్నారో మనం ఆలోచించండి. దేశంలో ఉన్న సంపద వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, దేశంలో ఉన్న ప్రజలకి విద్య అందొద్దు, విద్య అందితే ఇట్లా నాలుగు ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యకి సంపదకి దూరం చేసి అప్పుడే వీళ్ళు మనం చెప్పినట్టు వింటారు అని ఈ అనార్యులని ఈ మూలవాసులని 1000 సంవత్సరాల నుంచి ఇదే బాధ పెడుతున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అన్ని కీలక శాఖలలో ఈ మూలవాసులు ఉండాలి. 1% లేని బ్రాహ్మణుడు అన్నిట్లలో ఎట్లా ఉంటాడు? జడ్జిలలో వాళ్ళు ఎట్లుంటారు? మనం కూడా 90% ఉండాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో మనం కూడా 90% ఉండాలి. కేంద్ర హోంశాఖలో మనం కూడా 90% ఉండాలి. మనం కట్టిన ట్యాక్సీలే కదా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. కాబట్టి దాని గురించి కొట్లాడను రా అయ్యా. రిజర్వేషన్ అంటే అదే 50% క్యాప్ ఎందుకు పెడతావు? 50% క్యాప్ పెట్టి మిగిలిన 50% జనరల్ కేటగిరీ అని మమ్మల్ని ఆడదాకా రానియవు కదా. ఆ పైన ఉన్నాడు మాకు మార్కులు లేడు కదా. 99.99 వస్తేనే అంటాడు. ఎవరికి వస్తాయి? మాకు రాకుండా మాకు తక్కువ మార్కులు వేస్తావు కావాలని. మేము ఎంత టాలెంట్ ప్రదర్శించినా వేసేసి అన్ని కీ శాఖలన్నిట్లో మీరే ఉంటారు. అంటే యూ వాంట్ కంట్రోల్ అస్, యూ వాంట్ లూట్ ఫ్రమ్ అస్. ఎన్నేళ్ళు చేస్తావు ఇట్లా చెయ్యి. బ్రాహ్మణుడు పూజ చేయొద్దు, బ్రాహ్మణుడు గడ్డంకి కాలే. కొత్త రాజ్యం మేము రాస్తాం రాజ్యాంగం. అర్థమైందా? చింపి పారదొబ్బాలి. మన ధర్మశాస్త్రాన్ని చింపే వివక్షను పెంచి పోషించేది చింపి పారదొబ్బ కాలబెట్టాలి. అర్థమైందా మిత్రులారా? ఆలోచించండి. ఇట్లా మాట్లాడితే చంపేస్తారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపేస్తారు, కత్తి మహేష్ని చంపేస్తారు, ఇంకొని చంపేస్తారు. మేమందరం అనుకుంటే ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఈ అదాని. కాబట్టి అదాని నథింగ్ బట్ మోడీ. కాబట్టి ఆడ మోడీకి సంబంధించిన విద్యుత్ ప్లాంట్ లో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు మోడీ ఎట్లా దాడి చేస్తాడు?
దాడి చేస్తే ఈయన యొక్క విద్యుత్ ప్లాంట్లే వీక్తాయి కదా. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వము ఒక ఈ పర్టికులర్ అమాయకులు ఉన్నటువంటి ప్లేస్ 9 చూపెడితే గా 9 సైట్లనే సామాన్యులు ఉన్న స్థలాలనే కొట్టి ఏది వీళ్ళు దాడి చేసి ఇది డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ అజిత్ దోవల్ అంటే ఉన్నాడుగా నేషనల్ సెక్యూరిటీ ఏదో, ఆ అజిత్ దోవల్ అంటే ఆయన పాకిస్తాన్ తోటి వ్యాపారాలు చేస్తాడు. ఈ అమిత్ షా కొడుకు దుబాయ్ తోటి వ్యాపారాలు చేస్తాడు. అజిత్ దోవల్ ఎట్లా కొడతాడు పాకిస్తాన్ని? గతంలో మనకు ఏది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఐఎస్ఐ తోటి 34 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 500 కోట్లు ఇచ్చిర్రని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎల్లకాలం మనం ఉల్లు చేయలేరు. ఓకే, మనకి యొక్క రీసెర్చ్ చేసి ప్రాపర్ గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ రోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మనము ఇంకా ఉల్లు కావాల్సిన అవసరం లేదు. ఓకే, మనం కూడా మనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఐక్యరాజ్య సమితిలో అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాల ప్రధానులకి, అన్ని దేశాల ప్రెసిడెంట్లకి, అన్ని ప్రపంచంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కి మనము లెటర్లు రాసి రిక్వెస్ట్ చేసి ఈ దుర్మార్గుల యొక్క ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క అరాచకత్వాన్ని, వివక్షని, మన స్వేచ్ఛను తీసేసి హక్కు వీడికి ఎక్కడిది? యాంటీ కన్వర్షన్ బిల్ అంటారు. అరే ఎవడికి 18 ఏళ్ళు దాటినాక ఎవడికి నచ్చిన మతాన్ని వాడికి మొక్కునే హక్కు ఉన్నది. అది తీసేసే హక్కు లేదు. వాడు మా చెవుల జోరీగా లెక్క ఒరినా మేము కన్వర్ట్ కావద్దు అనుకుంటే ఆ సిద్ధాంతం నచ్చితే కన్వర్ట్ అవుతారు కానీ నువ్వు బలవంతంగా ఫోర్స్ చేసినా కన్వర్ట్ కారు. కాబట్టి నీ లోపల ఉన్న వివక్షను తట్టుకోలేక రాజులతో సహా బుద్ధిజంలకు పోయారు కదరా. ఎవడ్రా బుద్ధిజం? ఇంత బుద్ధుడు బతుకున్నప్పుడు అంత పాపులర్ కాలే బుద్ధిజం. 28 మంది బుద్ధులలో ఈయన 28వ బుద్ధుడు తథాగత సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, ఓకే, సుగతి. సో ఆయన కంటే ముందు 27 బుద్ధులు ఉండే. కానీ వాళ్ళు ఎందుకు పాపులర్ కాలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ రాజ్యాల్లో మాత్రమే వాళ్ళ తమ ధర్మ ప్రచారం చేసుకున్నారు ఈ బుద్ధిజాన్ని. బుద్ధుడు అంటే జ్ఞానం వచ్చిన వాడు, ఎన్లైటన్ అయిన వాడు అని అర్థం, అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ గౌతమ బుద్ధుడు ఏం చేసిండంటే హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కింగ్డమ్, తన రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రచారం చేసిండు. అందువల్ల హీ బికేమ్ మోర్ పాపులర్. అర్థమైందా? సో కానీ ఆయన బతుకున్నప్పుడు కాలే అంత పాపులర్. ఆయన తమ శిష్యులకు బోధించుకుంటూ పోయిండు, కొంతవరకు అయింది. కానీ ఎవరు ఆయన బుద్ధిజాన్ని బాగా పాపులర్ చేసి ఇలా భారతదేశంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇలా బుద్ధిజం వ్యాప్తి చెందడానికి శ్రీలంకలో ప్రధాన మతంగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు? అశోకుడు తన కూతురు సంఘమిత్ర కొడుకు మహేంద్రని అక్కడికి పంపించిండు మన శ్రీలంకకి. అట్లా భారతదేశంలో బుద్ధిజం వాజ్ వెరీ వెరీ పాపులర్. 80,000 బౌద్ధ ఆరామాలు బౌద్ధ స్తూపాలు, ఒక్కొక్కటి 4 టన్నులు ఉంటుంది ఆ బౌద్ధ స్తూపాలు. అట్లాంటి ప్రపంచం అంతా వేసిండు. ఆ తాలిబాన్లు పిచ్చిన కొడుకులు వాళ్ళకి తెలియలేక ఇలా బాధపడుతున్నారు. అంత పెద్ద బౌద్ధ స్తూపాలని కూల్చేసారు. అర్థమైందా? ఇవాళ మళ్ళీ అక్కడ కొన్ని దొరికినాయి తక్షశిలాలు, అక్కడ టాక్సిలా అంటారు తక్షశిల. సో అక్కడ దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ మ్యూజియంలో పెట్టుకొని మాకు విదేశీ పర్యాటకులు వస్తారేమో అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి అదే ఆ తాలిబాన్ మెంటాలిటీ ఎట్లయితే ఉందో పాపం వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ చేంజింగ్ తాలిబాన్స్ ఆల్సో. కానీ మన దేశంలో ఉన్న ఆకుపచ్చ తాలిబాన్లు మారుతున్నారు, కానీ మన దేశంలో ఉన్న కాషాయ తాలిబాన్లు మాత్రం ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా. అర్థమైందా మిత్రులారా? సో ఉల్లు కావద్దు. అదే ఎవడైతే వాస్తవం చెప్తాడో వాళ్ళు చెప్పనియారు, బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడు ఇండిపెండెంట్ గా చెప్పే వాళ్ళని. సో ఇప్పుడు నేను ఇట్లా మోడీ నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా. పెట్టగానే వాడు వేరేది మర్చిపోద్ది, ఏదో నాయకుంది. సో ఆడు కామెంట్ పెట్టిండు. ఏమంటాడు వాడు? సౌదాం, ఈ ప్రపంచం నేను పెట్టిన దానికి దీనికే సంబంధం? నేను భారతీయ పౌరులను రక్షించలేకపోతున్నా మోడీ అని పెడితే దాని కింద కామెంట్ పెట్టిండు. ఈ ప్రపంచంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ నేతృత్వంలో క్రిస్టియన్, ఇస్లామిక్ మతాల రూపకల్పనలు చేయబడ్డాయి. అదే తరుణంలో చైనా తమ వాళ్ళని భారత్లోకి విదేశీ రాయబారులుగా పంపించి బౌద్ధ మతాన్ని స్థాపించేలా ప్రణాళికలు రచించబడ్డాయి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఈ ప్రపంచం 3 ప్రధాన యూనియన్ టెరిటరీస్ గా విడగొట్టబడింది. వింటున్నా మిత్రులారా? సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు? సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళ టైం ఏంది? అలెగ్జాండర్ కంటే ముందు. అలెగ్జాండర్ ఎప్పటి వాడు? నాకు నా అంచనా ప్రకారం శక సంవత్సరం బిఫోర్ కామన్ ఎరా, BCE. ఓకే, శక సంవత్సరం కంటే ఒక 300 ఆర్ 400 BCE. అంటే అర్థమైంది ఇంచుమించు 2300 సంవత్సరాల క్రితం ముచ్చట. జీసస్ ఎప్పుడు పుట్టిండు?
చెప్తున్న ప్రకారం 2000 సంవత్సరాలు, రైట్? సో అప్పటి నుంచి లెక్క పెట్టిరు. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పెట్టిరు. దాన్ని ఇప్పుడు క్రీస్తు అంటే ఒక మతానికి చెందుతుంది అని చెప్పి ఇప్పుడు ఏం చేసిర్రు, శక సంవత్సరం అంటున్నారు. అంటే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా BCE, లేకపోతే ఆఫ్టర్ ఇది. సో ఆ క్రమంలో ఈ సోక్రటేస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్ అనేవారు క్రీస్తు కంటే చాలా ముందు తరం, చాలా ఒక 2-3 జనరేషన్స్ ముందు. కాబట్టి జీసస్ కి సంబంధమే లేదు, క్రిస్టియానికి సంబంధమే లేదు. ఇస్లామిక్ మతం అయితే 600-700 సంవత్సరంలో వచ్చింది శక సంవత్సరం, అంటే 1400 సంవత్సరాల కింద. అంటే దాదాపు 1000 సంవత్సరాల వెనకాల పుట్టిన వాళ్ళు వీళ్ళు, సోక్రటీస్ అండ్ అరిస్టాటిల్ వీళ్ళు. అంటే 1000 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ రూపం రావాలని చెప్పి అరిస్టాటిల్ అప్పుడే ఆలోచించండా? అరిస్టాటిల్ ఎవరికి చెప్పిపోయింది మరి? గొర్రెలు కాసుకునేటువంటి ఆ యొక్క గొర్రెల కాపరి అయినటువంటి ప్రవక్తకు చెప్పిండా? అంటే చెప్పితే కూడా 1% నిజానికి అతికేటట్టనే ఉండాలి కదా. అంటే నకల్ కర్నేకే లియే భీ హకల్ చాయి అంటారు. అంటే కాపీ కొట్టడానికి కూడా కొంచెం దిమాగ్ కావాలంట. అంటే వీళ్ళు చెప్తే కూడా అతికేటట్టు లేకుండా ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క అంధభక్తులు తయారైనో ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఓకే, చెప్పిన కదా. అదే తరుణంలో చైనా తమ వాళ్ళని భారత్లోకి విదేశీ రాయబారులుగా పంపించి, అసలు చైనా అనేది ఏ మతాన్ని పాటించదు, ఏ మతాన్ని, ఏ యొక్క దేవుణ్ణి మొక్కే కాన్సెప్ట్ లేదు. బుద్ధిజాన్ని ఎందుకు వాళ్ళు ఇది ఆదరిస్తారు అంటే బుద్ధిజంలో ఈ యొక్క దేవుడు అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి. ఓకే, అర్థమైందా? దేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళు నమ్మరు కాబట్టి, ఇందులో బుద్ధిజంలో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఆ యొక్క బుద్ధుడు చెప్పిన బోధనలని వాళ్ళు గౌరవిస్తున్నారు, అంతవరకే. అర్థమైందా? అంతకుమించి దాని యొక్క మతము అన్నట్టుగా ఏమి వాళ్ళు గుర్తిస్తలేరు. వాళ్ళు అట్లేం అది లేదు. అట్లా ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో 3 ప్రధాన యూనియన్ టెరిటరీస్ గా అమెరికా, యూరోప్, ఆఫ్రికా ఖండాలు కలిసి ఒక బలమైన యూనియన్ టెరిటరీగా అవతరించి అక్కడ క్రిస్టియన్, ఇస్లామిక్ మతాల సాయంతో ఇక్కడ సనాతన ధర్మాన్ని లేకుండా నిర్మూలించాయి. ఏమన్నా మాట్లాడితే ఒక్క 1% అర్థం ఉండాలి. ఎస్, యూరోప్ లో కూడా క్రిస్టియానిటీ లేకుండే. ఫస్ట్ రోమ్ సామ్రాజ్యము, యూదులు వీళ్ళే ఉండే. తర్వాత అందులో ఆ యొక్క ఆయన పేరేంది, ఆ యొక్క మన క్యాపిటల్ సిటీ ఇస్తాన్బుల్ ను దాన్ని ఏమనేటోళ్ళు మర్చిపోతే. సో ఏదబ్బా తోటి స్టార్ట్ అవుతుంది. సో అయితే అక్కడ ఆ తర్వాత ఒక చక్రవర్తి, రోమ్ చెందిన ఒక చక్రవర్తి, ఆయన క్రిస్టియానిటీని పాటించడం స్టార్ట్ చేసిండు. అట్లా యూరోప్ లో స్టార్ట్ అయింది. యూరోప్ నుంచి వలస వచ్చిన వాళ్ళే అమెరికాలో వచ్చింది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ ఇండియన్స్ పాటించారు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఆ యూరోప్ నుంచి వలస వచ్చిన వాళ్ళు పాటిస్తున్నారు. తర్వాత ఆఫ్రికాలో చాలా తెగలు, ట్రైబ్స్ ఉన్నాయి. ఆ తెగలు చాలా ఏళ్ల వరకు, రీసెంట్ గా వాళ్ళకి స్వతంత్రం వచ్చేదాకా కూడా ఏ మతాన్ని పాటించలేదు, వాళ్ళ యొక్క తెగలకు సంబంధించిన సాంప్రదాయాలు తప్ప, ఈ యొక్క నేటివ్ పీపుల్, ఆ ట్రైబ్స్ తప్ప. సో ఆ తర్వాత ఈ యొక్క మిషనరీస్ కానీ ఈ ఇస్లాం సంబంధించిన వాళ్ళు అక్కడ పోయి ఆఫ్రికాలో కూడా అక్కడ ఉన్న ప్రజల్ని తెగలకు చెందిన వారిని కన్వర్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆఫ్రికాలో 50% ఇస్లాం ఉంది, 50% క్రిస్టియానిటీ ఉంది. అవి రీసెంట్ గా జరిగినాయి. ఆఫ్రికాలో. అమెరికాలో ఒక 300-400 ఏళ్ల కింద ముచ్చట. ఎప్పుడైతే యూరోపియన్లు వచ్చారో అప్పుడు, మన దేశంకి ఎట్లయితే వచ్చారో అప్పుడే వచ్చారు 1600 చిల్లర్లో అమెరికా కూడా. అంతకుముందు ఎవరుండే అమెరికాలో? నేటివ్ ఇండియన్స్ ఉండే, ట్రైబ్స్ ఉండే. ఓకే, సో ఆ క్రమంలో అవి కలిసి ఒక బలమైన యూనియన్ టెరిటరీ ఎప్పుడు లేదు. అది అన్ని వివిధ ఖండాలు, వాటికి ఏం కలిసి ఎక్కడ ఏది లేదు. ఓకే, తర్వాత అక్కడ సనాతన ధర్మానికి వాళ్ళ యొక్క మతాలు, అక్కడ పాటిస్తున్న మతాలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఇక్కడ సనాతన ధర్మం గురించి 1% కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఓకే, చైనా దాని చుట్టుపక్కల దేశాలన్నీ ఒక యూనియన్ టెరిటరీగా ఆవిర్భవించి వాళ్ళు సృష్టించిన బౌద్ధం సాయంతో అక్కడ కూడా సనాతన ధర్మాన్ని లేకుండా చేసి పూర్తిగా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసి, సనాతన ధర్మం అక్కడెందుకుందిరా? అమెరికాలో ఎక్కడది? అమెరికాలో ట్రైబ్స్ ఉండే, అమెరికాలో ఎక్కడిది? యూరోప్ లో ఎక్కడిది? అట్లనే ఈ యొక్క చైనాలో ఎక్కడిది? అందరూ రాతియుగం మనిషి నుంచి ఒక సంఘజీవిగా బతకడం స్టార్ట్ చేసిండు, ఒక ట్రైబ్స్ గా బతకడం స్టార్ట్ చేసిండు. ఒక తెగలు, ట్రైబ్ అంటే తెగ. ఓకే, ఇవాళ గోండులు ఎట్లనో, చెంచులు ఎట్లనో, లంబాడీలు ఎట్లనో, అట్లా ఒక తెగ. ఓకే, ఆ తెగ నుంచి ఇంకా సివిలైజ్డ్ అయిపోయి ఒక పట్టణాలని, ఒక గ్రామాలను నిర్మించుకొని ఇంకా సివిలైజ్డ్ గా బతకడం స్టార్ట్ చేసిండు. అంతవరకే. అంతకుముందు మతాలు లేవు. వాళ్ళ మనుషుల లోపల ఎవరైనా మంచి పని చేసిండ్రు, 10 మందికి సాయం చేసిండ్రు అంటే వాళ్ళని దేవుడిగా కొలిచిండ్రు.
లేదు, భూమి తిండి ప్రకృతిని కొలవడం స్టార్ట్ చేసిర్రు. ఎందుకంటే సూర్యుడు ఉంటేనే మనకు తిండి వస్తుంది కాబట్టి, భూమి ఉంటేనే తిండి వస్తుంది కాబట్టి ఈ ప్రకృతి సంబంధించిన వాటిని అన్నింటినీ దేవుళ్ళు దేవతలు ఎవరైతే మంచిగా చేస్తారో, మనుషులైనా సరే ఆ యొక్క ప్రకృతి అయినా సరే, వాటిని దేవుళ్ళు దేవతలు కొలచడం స్టార్ట్ చేశారు. దేవుడు అంటే వాటికి నష్టం చేయరు కాబట్టి ఆ విధంగా స్టార్ట్ అయింది దేవుడు, ఈ దేవుళ్ళ కాన్సెప్ట్. అర్థమైందా? పేగిజం అంటే కదే, ప్రకృతిని ఆరాధిస్తారు. సో అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయినది. అంతే, వాళ్ళందరూ ఎవరైనా మనుషులే, ఒకప్పుడు మంచిగా చేశారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్నారు, అంతవరకే. అది ప్రకృతి అయినా, ప్రాణం ఉన్నదైనా సరే, ప్రాణం లేదైనా సరే. ఏది అక్కడ చైనాలో ఎక్కడా లేదు, చూపెట్టండి ఈ సనాతన ధర్మం ఉన్నదని. సనాతన అధర్మం అది ఎక్కడా లేదు. ఒక మధ్య ఆసియాలో ఒక తెగవారు, ఇది ఏదో ఈ కజకిస్తాను, ఈ పర్షియా దేశంలో, ఇరాను, ఈ ప్రాంతంలో, ఓల్డ్ పర్షియా ఉన్నటువంటి రాజ్యంలో ఈ చెత్త ఉన్నది. ఏది ఇవాళ జొరాస్ట్రియన్స్ ఏదైతే పాటిస్తారో, ఈ ఇరాన్ ఇస్లాం కాకముందు, ఇప్పుడు పర్షియా రాజ్యం ఇస్లాం కాకముందు, అంటే ఒక 1400-1500 సంవత్సరం, ఒక 13, ఒక 1000-1200, ఒక 1000 సంవత్సరాల కంటే ముందు అక్కడ పేగిజం ఉన్నది. ఈ జొరాస్ట్రియన్స్ ఇదంతా, ఈ అగ్నిని మొక్కేది ఇదంతా, ఈ గుర్రం తినేది ఇదంతా. అర్థమైందా? అక్కడి నుంచి చెత్త ఇడికి తీసుకొచ్చిర్రు. వాళ్ళే కొంతమంది యూరప్ కూడా పోయినరు. ఇవాళ హిటైట్స్ అంటే, మితాని అంటే అక్కడ ఏది సిరియాలో, జర్మనీలో, ఇక్కడోళ్ళే ఈ యొక్క నొమాడ్స్, ఈ దేశదిమ్మర్లు ఈ 3 ప్రాంతాలకు పోయిర్రు. అంతవరకే. ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చినాక ఈ యొక్క ఈ వీళ్ళ చెత్త పోయింది, ఈ ఆర్యన్లది. ఓకే, భారతదేశంలో కూడా ఈ ముస్లిం రాజులు వచ్చినాక కొంచెం ఈ చెత్త తగ్గింది. కానీ ఇంతకంటే ముందు బుద్ధిజం, జైనిజం ఉన్నప్పుడు వీళ్ళ చెత్త పోయిందనే వాళ్ళని మొత్తం నలంద యూనివర్సిటీ మొత్తం కాలబెట్టిరు. ఎందుకంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి చాలా నాలెడ్జ్ ఉండే, అవన్నీ కాలబెట్టారు వీళ్ళు బ్రాహ్మణులు. కాలబెట్టి ముస్లిం కాలబెట్టారు, ఖిల్జీ కాలబెట్టినా వద్దని చెప్తున్నారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక అన్ని కూడా అఖండ భారత్ లో భాగంగా ఒక బలమైన యూనియన్ టెరిటరీగా భారత్ ఎదిగింది. మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్యుడి కంటే ముందు ఏది అసలు భారతదేశాన్ని చిన్న చిన్న మగధ సామ్రాజ్యం చాలా చిన్నగా ఉండే. దాన్ని ఒక పెద్ద లెవెల్లో తీసుకొచ్చింది నందులు, మహాపద్మనందుడు లేదా ఉగ్రసేనుడు అంటారు ఆయన. ఓకే, సో ఆయన తీసుకొచ్చిండు నందులు. ఓకే, నందుల నుంచి వీడు ఈ బ్రాహ్మణుడు వీని బ్రాహ్మణుల వివక్షని వాళ్ళు అవహేళన చేస్తే, వాడు చాణక్యుడు అనేటోడు, విష్ణుగుప్తుడు అనేటోడు, వాడు కౌటిల్యుడు అనేటోడు సిగ మూడేసుకునేటోడు. ఈ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు, వాడు సిగ మూడేయకుండా ఇక నీ రాజ్యం లేకుండా చేస్తా అని ఆ చంద్రగుప్త మౌర్యుని అడ్డు పెట్టుకొని ఆ కుట్రలు కుతంత్రాలు చేసి ఆ నందుల సామ్రాజ్యాన్ని పతనం చేసిండు. అంటే ఇక్కడ ఒక భారతదేశాన్ని ఒక ఐక్యంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది మహాపద్మనందుడు. ఓకే, సో ఆ కాలంలో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఉందో లేదో తెలియదు కానీ అది మెసోపటోమియా కింద ఉండే. కానీ ఆఫ్ఘనిస్తాన్ వరకు మాత్రం ఏది ఉండే, ఏది మౌర్యుల సామ్రాజ్యం. కానీ ఇది ఎన్నేళ్ళు ఉండే? కొన్ని సంవత్సరాలే. తర్వాత మళ్ళీ విడిపోయింది కదా. తర్వాత వేరే రాజులు వచ్చినాక కూడా శాతవాహనులు కానీ ఇంకోరు వచ్చినప్పుడు అది మొత్తం భారతదేశాన్ని పరిపాలించలే. ఒక మెజారిటీ పరిపాలించిన కొద్ది మంది, ఇంకా మిగతా అప్పుడు అన్ని ఇండిపెండెంట్ స్వతంత్ర రాజ్యాలే ఉండే. ఈవెన్ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా 365 సంస్థానాలు ఉండే. అది ఏంది 1/3 భూమిలా. అంటే మిగిలిన 2/3 భూమిలో ఇంకెన్ని ఉండే ఆలోచించండి. పైన 2 యూనియన్ టెరిటరీలు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాయి. అఖండ భారత్ను ముక్కలుగా చేసి భారత్లో క్రిస్టియన్, ఇస్లామిక్, బౌద్ధ మతాల అసలు బౌద్ధ మతం అనేది భారతదేశంలో పుట్టింది కదా. దాన్ని లేకుండా చేసింది ఈ ఆర్య బ్రాహ్మణులు కదా, విదేశీ ఆర్య బ్రాహ్మణులు కదా. బుద్ధుడు ఎక్కడ పుట్టినరా? కపిలవస్తు ఎక్కడున్నది? రాజగృహ ఎక్కడున్నది? మోస్ట్ ఆఫ్ దెమ్ బీహార్లో ఉన్నాయి. కొంత ఆ బీహార్కి పైన పోతే బీహార్, నేపాల్, యూపీ ఈ 3 పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా బీహార్లోనే ఎక్కువ ఉన్నది. అర్థమైందా? సో బౌద్ధం ఈ భారతదేశంలో పుట్టిన దాన్ని లేకుండా చేసి మళ్ళీ భారతదేశం ఇంకా ఏమో చెప్తారు. బుద్ధిజాన్ని పాటించిందంతా అశోకుడు ఎక్కడ పరిపాలించాడు? మగధ సామ్రాజ్యమే కదా. అంటే చెప్తే కూడా అతకాలి కదరా. ఎస్, క్రిస్టియానిటీ, ఇస్లాం ఆ యొక్క ఏది ఇప్పుడు ఉన్నటువంటి బెత్లెహాము, ఆ యొక్క జెరూసలేం, ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో పుట్టింది. కరెక్ట్. సో ఇజ్రాయెల్ బేసికల్గా ఇజ్రాయెల్లో పుట్టినాయి ఆ 2. ఓకే, ఇజ్రాయెల్ కానీ పక్కపక్క ఉన్నాయి ఈ సౌదీ అరేబియా కానీ. సహాయంతో ఇస్లాంలకి 3 ప్రధానంగా మక్కా అండ్ ఇది కదా జెరూసలేం కూడా. సో సహాయంతో ఏది మత మార్పిడి చేసి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే వివక్షతో కూడుకున్నది కాబట్టి, బ్రాహ్మణులు పైన ఉండాలని చెత్త నింపుతారు కాబట్టి, మిగతా వాళ్ళు మనుషులు లెక్క చూడరు కాబట్టి నిర్మూలించాలి దాన్ని.
భారతీయ వేద విజ్ఞాన వేదంలో ఏం లేదు, అంత చెత్తనే ఉంది. విజ్ఞానం లేదు, మనం లేదు, మశానం లేదు. ఉంటే ఏదైనా వాళ్ళకెళ్ళ నాలెడ్జ్ తయారు చేసి పేటెంట్ తీసుకొని చూపెట్టండి. సంపదను కొల్లగొట్టి వాటిని తమ భాషల్లోకి అనువాదం, అలా సంపాదనే లేదురా అయ్యా. వేదాల ఇవాళ డే టు డే మనకి యూజ్ అయ్యేది ఒక్కటి చూపెట్టండి నాకు, ఏం లేదు. అనువాదం చేసి భారతీయ వేద విజ్ఞాన రూపంలో ఉన్న సైన్స్ మరియు టెక్నాలజీ సంపదని తమ సంపదగా సృష్టిగా మార్చుకొని భారత్ మీద లెక్కలేని దాడులకు దిగాయి. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. వేదాలలో ఎలాంటి జ్ఞానం లేదు. అది అది ఏదో వాడి తెలుసుకుందాం. మీరు చదవండి, వేదం చదవండి, అలా ఏమన్నా యూజ్ అయ్యేది చెప్పండి. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. భారతీయ వేద విజ్ఞాన్ని ఇటు చైనాకు తరలించడంతో బోధి ధర్మ లాంటి ఎందరో బౌద్ధ భిక్షువులు చాలానే పోరాటం చేసి విజయం సాధించారు. ఆయన బోధి ధర్మ అంటే ఆయన వేదాలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దక్షిణ తమిళనాడుకు చెందినటువంటి ఒక రాజు. సో ఆయన అక్కడ ఆయన ఇప్పుడు వాళ్ళు కేరళ వాళ్ళు కానీ తమిళ వాళ్ళు చేస్తారు కలరీ విద్య కానీ యుద్ధ నైపుణ్యాలని ఈ మూలవాసులు పాటించే వాటిని అక్కడ పోయి నేర్పించాడు. సో అక్కడ ఈ బోధి ధర్మకి ఈ బ్రాహ్మణుల ఆర్య బ్రాహ్మణులకు చెందిన వేదాలకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, అది బుద్ధిజానికి సంబంధించిన వ్యక్తి ఆయన. అంటే బుద్ధిజము భారతదేశంలో ప్రబలంగా ఉండే ఇవాళ ఈ ఆర్యుల సనాతన ధర్మానికి అంటగడుతున్నారు కానీ ఏది కాదు. ఈ శక్తి స్వరూపమైన అమ్మవారికి సంబంధించింది కానీ ఈ శివునికి సంబంధించింది కానీ ఇదంతా బుద్ధిజాన్నే శివుని పేరు పెట్టిర్రు. ఓకే, అర్థమైందా? అందుకే శివుని వాళ్ళు డిఫరెంట్ ట్రీట్ చేస్తారు. విష్ణు బ్రహ్మనే వాడు తీసుకొచ్చిండు వాళ్ళ దేశం నుంచి, అర్థమైందా? కాబట్టి ఇక్కడ మొత్తం ఇవాళ ఏ దాదాపు ప్రాచీన మందిరాలన్నీ బౌద్ధాలకు సంబంధించినవి భారతదేశం అంతా. ఓకే, సో భారతీయ వైద్య కళని, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వేదాలకు సంబంధం లేదు. వానికి తెలిసింది వేదం అంటే ఏంది, వానికి ఒక్కటే. ఈ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించి ఇవి ఒక్కటే. ఏది? ఆవు అని వానికి ఆరాధ్య దైవం. ఓకే, మీరు కావాలంటే ఆ పేగిజం కానీ జొరాస్ట్రియన్ చదవండి, ఇంకో హిటైట్ కల్చర్ చదవండి, మీకు అర్థమవుతుంది. వానికి ఆవు దేవత. ఓకే, దేవుడు దేవత. ఎందుకంటే వానికి యజ్ఞం చేయడానికి నెయ్యి కావాలంటే ఆవు కావాలి, వానికి యజ్ఞం చేయడానికి పిడికలు కావాలంటే ఆవు కావాలి. ఎందుకంటే ఎందుకంటే వీనికి ఆ కట్టెలు కొట్టి దాని యజ్ఞానికి వాడొచ్చు అన్న జ్ఞానం లేదన్నట్టు. ఆ కట్టెలు కొట్టడానికి కావాల్సిన పనిముట్లు వీని దగ్గర లేవన్నట్టు. కాబట్టి ఆవు పెండ పెట్టగానే అది ఎండబెట్టుకొని యజ్ఞం చేసుకున్నాడు. ఆవి పాలు ఇయ్యంగానే దాన్ని నెయ్యిగా చేసుకొని దాన్ని యజ్ఞానికి వాడుకున్నాడు. అర్థమైందా? సో ఇది వాని పరిస్థితి. కాబట్టి వానికి ఆవు దేవత. సో వానికి తెలిసింది ఏంది, ఇవన్నీ ఆ పైన దేవతలను తృప్తిపరిస్తే మనకు కావాల్సిన సమయానికి వర్షం ఇస్తుంది, సమయానికి మనకి ప్రకృతి వైపరీత్యాలు రావు. కాబట్టి ఆ పైన దేవతలకు ఎట్లా పంపించాలి అంటే ఈ మంటలు వేస్తే పోతాయి ఆడికి అని వాని ఒక బిలీఫ్ సిస్టమ్. అందుకని యాగం చేసేవాడు. ఈ అగ్నిని పూజ చేస్తారు జొరాస్ట్రియన్స్. మీరు ఒకసారి ఇరాన్ పోయి చదవండి. జెండా అవస్థ కానీ ఇరాన్ సంబంధించిన ఓల్డ్ పర్షియా కానీ చదవండి. సంస్కృతము అది డిట్టో ఉంటుంది, ఏ ఒక్క 1% తేడా ఉంటుంది. ఆచార వ్యవహారాలు, జీవన విధానము, కల్చరు, అట్లనే భాష, ఎవ్రీథింగ్ ఈ సంస్కృతంలో ఏముందో అదే ఉంటుంది. మీరు దయచేసి చదవండి, అర్థమవుతుంది. ఇక మిగిలిన వైద్య కళలు, మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇవన్నీ మన మూలవాసులకు సంబంధించినవి, బుద్ధిజం నుంచి వచ్చినాయి. ఆ బుద్ధిజం సంబంధించిన పుస్తకాలు అన్ని కలబెట్టారు. ఎన్ని యూనివర్సిటీలు ఉండే, వల్లభి గుజరాత్ లో, ఎక్కువ ఒరిస్సాలో ఎక్కువ ఉండే ఈ బుద్ధిజం సంబంధించిన యూనివర్సిటీలు, అట్లనే బీహారు, ఒరిస్సా. ఓకే, సో ఆ ఒరిస్సా నా అంచనా ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటున్నాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా కొన్ని ఉన్నాయి కానీ రిలేటివ్లీ ఎక్కువ బౌద్ధానికి సంబంధించిన అన్ని ఇవాళ ఆచార్య నాగార్జున, ఇప్పుడు నాగార్జున సార్ కింద అలా మునిగిపోయింది అది. కానీ అందులో ఉండేటువంటి ఆచార్య నాగార్జున సంబంధించిన అన్ని ఫేమస్ బుద్ధిజం యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ అవన్నీ అన్ని ఇలా నీళ్ళలో ఉన్నాయి. అంటే ఆ ప్రాచీనమైనవి. అవి కాకుండా ఇంకా అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి లేకపోతే అక్కడ ఈ విజయనగరం జిల్లాలు అనేక చోట్ల బౌద్ధిజానికి సంబంధించిన ఇంక్లూడింగ్ ఖమ్మం ఈ నల్గొండ వరకు కూడా ఉన్నాయి. అంటే నా అంచనా ప్రకారం అప్పుడు ఈ ఒరిస్సా కళింగ సామ్రాజ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కొంత తెలంగాణ అంటున్న కొన్ని భాగాలు తప్పకుండా కళింగ సామ్రాజ్యంలో ఉండే. అంటే అక్కడ ఉన్న రాజు ఈ బుద్ధిజానికి చాలా వ్యాప్తి చేశాడని అర్థమైందా ఈ కళింగ సామ్రాజ్యంలో. అది కారవేలుడా మరి ఇంకెవరెవరో రాజు ఎవరో కానీ. సో ఆ శాసనాలు చదివితే అర్థమవుతుంది. ఓకే, అర్థమైందా? అదే వేద విజ్ఞానాన్ని కాబట్టి ఇక బుద్ధిజాన్ని వాళ్ళు తప్పు చెప్తున్నారు. అదే వేద విజ్ఞానాన్ని యూరప్ దేశాలకు తరలించడానికి అదే బౌద్ధ భిక్షుల మధ్యధర ఎర్ర సముద్రాల ద్వారా
కాపుగాసి ఆ అలెగ్జాండర్ను భారత్లోకి సులువుగా ప్రవేశించేందుకు సహకరించి తక్షశిలను దోచుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో, తక్షశిల అనేది బుద్ధిస్ట్ సైట్, మీరు పోయండి అక్కడ ఈ మ్యూజియం ఉంటుంది తక్షశిలలో, ఇప్పుడు టాక్సిలా అంటారు, అప్పుడు తక్షశిల అన్నారు. సో పోండి, అక్కడ అన్ని బుద్ధిజం సంబంధించి ఉంటాయి. గాంధార శిల్పకళ ఉంటుంది, అర్థమైందా? సో ఇక ఆఫ్ఘనిస్తాన్లో కూల్చింది అయితే చూసినాం కదా, అదంతా ఒకటే కింద ఉండే. ఎర్ర సముద్రాల కాపుగాసి భారత్లోకి సులువుగా ప్రవేశించి తక్షశిలను దోచుకునే ప్రయత్నం చేసిన విజయం సాధించారు. తక్షశిల నుంచి 40,000 గ్రంథాలను దోచుకెళ్లి వాటిని గ్రీకు, లాటిన్ భాషల్లోకి అనువాదం చేసుకుని భారతీయ గ్రంథాలను తగలబెట్టారు. ఇది బుద్ధిజానికి సంబంధించింది. ఇది సనాతన ధర్మంలో జ్ఞానమే లేదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మొఘల్స్, ఖిల్జీలు, సుల్తాన్లు, తుగ్లక్లు, అసబ్జాహీలు అంటే మన నిజాములు, బ్రిటిష్ వాళ్ళు భారత్ను ఆక్రమించిన ప్రతి ప్రాంతంలోనూ బౌద్ధులు చేరి భారతీయ ప్రాచీన విశ్వవిద్యాలయాల దగ్గర, భారతీయ దేవాలయాల దగ్గర బౌద్ధ మతపు ఆనవాళ్లను ప్రవేశపెట్టి అంతా ఈ దేశం బౌద్ధులదే అని నమ్మించడం కోసం దొంగ శిలాశాసనాలు వేయించి భారత్లో తప్పుడు చరిత్రను వ్యాప్తి చేసేలా అబద్ధ చరిత్రను పుస్తకాలు రచించి వాటిని బోధిస్తూ వచ్చారు. వింటున్నారా? అంటే మొఘళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? 1500 సంవత్సరంలో వచ్చారు. ఓకే, బాబర్ వచ్చిండు. బాబర్ ఎందుకు వచ్చిండు? ఢిల్లీ సుల్తాన్లకి వాళ్ళకి పడక ఆ బాబర్ని తీసుకొని వచ్చారు. ఓకే, మొఘళ్ళు అంటే మంగోళ్ళు అంటే ఈ యొక్క చైనీస్లకి ఎట్లుంటారో అట్లుంటారు వాళ్ళు. ఈ ఖిల్జీ అంటే ఆయన బానిస వంశస్థానికి చెందిన ఆయన. ఆ గజని వచ్చేటప్పుడు అప్పుడు ఈ యొక్క ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళని బానిసలు కొనుక్కునేవారు, వ్యక్తులని ఈ బానిసలుగా. సో అట్లా ఆ ఖిల్జీని కొనుక్కున్నాడు, ఆ బానిస వంశానికి చెందిన ఆయన. ఓకే, ఇక ఢిల్లీ సుల్తాన్లు ఇక మోస్ట్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్లు అయితే టర్కీ నుంచి వచ్చిర్రు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిర్రు. ఓకే, ఆ పఠాన్లు కానీ వాళ్ళు, తుగ్లక్లు వీళ్ళంతా అదే టర్కీ, మెయిన్ టర్కీ. ఓకే, అసబ్జాహీలు అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మన ఇరాన్ నుంచి వచ్చినారు. ఈ అసబ్జాహీలు ఏంటంటే ఈ మొఘళ్ళు కానీ అసబ్జాహీలకి యొక్క తండ్రి ఏమో మంగోలియా అయితే తల్లి సైడ్ ఏమో ఈ పర్షియా. ఓకే, తైమూరు తర్వాత ఈ యొక్క చెంగిస్ ఖాన్ లేదంటే చెంగిస్ ఖాన్ అంటేనేమో మంగోలియా. ఓకే, ఇలా ఉజ్బెకిస్తాన్ లో ఉన్నదేమో యొక్క సమర్కండ్ అనేదేమో ఈ యొక్క పర్షియాలు ఉండే అప్పుడు, ఓల్డ్ పర్షియాలు. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పార్షియన్లు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు, తుగ్లక్లు మాత్రం టర్కీ. ఏది ఒక్కడు ఆయన పేరేంది సూర్య ఏదో ఉన్నాడు, ఒక్కడు మాత్రం ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ పర్షియా కింద ఉండే 50-50. సో ఇది బ్రిటిష్ వాళ్ళు భారత్ను ఆక్రమించిన కాబట్టి బౌద్ధులు ఎక్కడి నుంచి చేరిర్రా? బౌద్ధులు ఎప్పటి బౌద్ధులు ఏది ఇంచుమించు 2400-600 సంవత్సరాల కింద ముంచట బుద్ధిజం. అది గౌతమ బుద్ధుంది. ఇక మిగతా బుద్ధులు ఇక ఇంకో 3000 సంవత్సరాలు. మళ్ళీ వీళ్ళు అంత ప్రాచీన బౌద్ధాన్ని పట్టుకొని వీళ్ళంట బౌద్ధులని శిలాశాసనాలు 3000 సంవత్సరాల కింద శిలాశాసనాలు ఎట్లేస్తారు? ఏమన్నా చెప్తే కూడా అతికేటట్టు చెప్పాలి కదా. మీరు వలస వచ్చిండ్రు, ఈ యొక్క సనాతన ధర్మానికి చెందిన వారు. ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశం తెల్లోడు ఎక్కడున్నారా? బ్రౌన్ స్కిన్ లేదంటే డార్క్ బ్రౌన్ స్కిన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లా వచ్చిర్రా? మీరు వలస వస్తేనే వచ్చిర్రు. క్రిస్టియన్, ఇస్లామిక్, బౌద్ధం ఈ 3 మతాలు కేవలం, బౌద్ధం కూడా చేర్చిండు చెప్తాం. ఓకే, క్రిస్టియన్, ఇస్లాం అంటే వేరే దేశంలో పుట్టినాయి కాబట్టి కొంత అనుకోవచ్చు. కానీ బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? బౌద్ధం భారతదేశంలో పుట్టింది కదా. బుద్ధుడు ఎక్కడ పుట్టినరా? చెప్తాను నా కొడుకు. ఈ 3 మతాలు కేవలం సనాతన ధర్మాన్ని లేకుండా చేయాల్సిందే. ఎందుకంటే అది బ్రాహ్మణుడు పైన ఉండడానికి, వాడు ఆర్య బ్రాహ్మణుడు వాడిని పైకి ఉండడానికి రాసుకున్న పుస్తకం కాబట్టి అది కాలబెట్టాల్సిందే. మాత్రమే లక్ష్యంగా విమర్శ పాలు చేస్తూ వాస్తవాలు మాట్లాడతాం. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, సనాతన ధర్మం రూపంలో ఉన్న వేద విజ్ఞానాన్ని, వాళ్ళ వేదం లేదు, విజ్ఞానం లేదు, మనం లేదు, మోసం లేదు. ఆడ బుద్ధిజంలో ఉన్నాయి అవన్నీ కాపీ కొట్టిండాడు. ఆ కాపీ కూడా చక్కగా కొట్టరాలే వానికి. అందుకే చెత్త ఉంది, అది ప్రాచీన ప్రపంచం మనుషుల ఆనవాళ్ళం లేకుండా చేయడం అనగా రామాయణ మహాభారతం హిందూ శబ్దం చూపెట్టడం ఎత్తులారా. కాబట్టి అది సనాతన అధర్మం మాత్రమే. కాలాల చరిత్రని ఈ భూమి మీద లేకుండా చేయడం వాళ్ళ అసలు లక్ష్యం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీని సృష్టించింది చూపెట్టండి మీకు. రామాయణ మహాభారతంలో ఒక్క సైన్స్ చూపెట్టండి మీకు. ఆయన చెప్తాడు, చాగంటి చెప్తాడు, జింక స్ఖలనం చేసిందంట, అది ఏమో చేప మింగిందంట. అప్పుడు వాళ్ళకి చేప పిల్లని కన్నదంట. ఆ స్ఖలనంది అంత భూమి మీద పడి అది నీళ్ళలో ఉండి, అది నీళ్ళలో కరిగిపోకుండా ఉండి, ఆ చేప నోట్లోకి తింటే అది పిల్ల ఉడుతుందంట, అది మనిషి ఉడుతాడంట. అంటే చెప్పితే కూడా 1% ఎక్కడన్నా మ్యాచ్ కావాలి.
ఆడ మగ ఆ యొక్క అండము ఆ శుక్రకణము అది ఆ యొక్క ఆ పర్టికులర్ టెంపరేచర్లో పర్టికులర్ టైంలో అది సేమ్ జెండర్ కలిపితే వస్తుంది. జంతువుకి మనిషి కలిపితే రాదు అట్లా. అంటే చెప్తే కూడా 1% కూడా నిజానికి దగ్గర ఉండాలి కదా. అంటే ఎంత మూర్ఖులు అర్థం చేసుకోండి. నీళ్ళలో పడ్డ స్ఖలనం ఇంకా ఉంటుంది. అది 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 ఉంటుందా? అది అది నోట్లకెళ్ళి తింటే వస్తుందా? రాదు కదా. అంటే దే డోంట్ హ్యావ్. ఒకసారి కడుపులో పోయినాక యాసిడ్స్ ఉంటాయి కదా, కడుపులో ఉండే యాసిడ్స్ దేన్నైనా అది చంపేస్తాయి కదా. అంటే చెప్తే కూడా 1% రియాలిటీ దగ్గర చెప్పాలి. ఇక వింటారు కదా ఎడ్డి జనాలు అని చెప్పి ఇక చెప్తూనే ఉంటాడు ఇట్లాంటి. ఇదే ఇప్పుడు చాగంటి చెప్పేదంతా వేద జ్ఞానమే. ఆ వేద జ్ఞానంతో తయారు చేయండి. తయారు చేస్తే చెప్పండి. నేను అమెరికా ఎక్కడైతే పేటెంట్కి సంబంధించినదో తీసుకుందాం. వాడు ఎవడో పాపం కష్టపడి రైట్ సోదరులు రైట్ బ్రదర్స్ విమానం కనిపెడితే అవి మా దాని మీద ఉన్నది, మా యొక్క గుడి మీద ఉన్నది, మేము ఆల్రెడీ ఉండే అంటాడు. వాడు కనిపెట్టేదాకా ఏం పీకి నువ్వే కనిపెట్టనుంటావు కదా. అంటే పొద్దుగా లేస్తే ఫేక్ ఫేక్ ఫేక్. చరిత్రను మహాభారతంలో ఎలాంటి సైన్స్ లేదు. ఓకే, ఈ రామాయణంలో ఎలాంటి సైన్స్ లేదు. ఎవడో ఊహించింది, వానికి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఏదో రాసుకున్నాడు కథ. ఓకే, సింపుల్. సైన్స్ టెక్నాలజీ ఏం లేదు అలా. ఒక ఫిక్షన్, అదొక ఫిక్షనల్. ప్రేమ్ కుమార్, రెస్ట్ ఇన్ పీస్ బీజేపీ. కరెక్ట్ బ్రదర్. ఎవరు? మనోజ్ కుమార్ యోహాన్. ఇంత లేట్ నైట్ లైవ్ ఏంటన్నా ఎంత అవుతుంది బ్రదర్? 140 అంటే 12 అవుతుంది. మరి ఏం చేయాలి బ్రదర్? కాల్స్ ఉంటాయి, రేపు చూస్తారు. సాధారణంగా నా లైవ్ ఇన్స్టెంట్ గా లైవ్ చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ తెల్లారి చూస్తారు. పాల్ ప్రకాష్, వి స్టార్టెడ్ బికాస్ ఆఫ్ రిలీజియన్, వి నో. రిలీజియన్ అనేది ఒక జీవన విధానం. ఉన్నదానికంటే ఉన్నతమైన విలువలతోటి బతకడానికి ఒక్కొక్కరు కోరి చెప్పారు. ఈ రిలీజియన్స్ పుట్టక ముందు మనుషులు లేరు ఆ భూమి మీద. కామన్ సెన్స్ వాడండి. పక్షులు ఏ దేవుని మొక్కుతాయో నాకు చెప్పండి. చేపలు ఏ దేవుని మొక్కుతాయో చెప్పండి. ఒక తోడేలు, ఒక ఏనుగు, ఒక పాము ఏ దేవుని మొక్కుతాయో చెప్పండి. ఒక చెట్టు ఏ దేవుని మొక్కుతుందో చెప్పండి. మరి అవన్నీ బతుకుతున్నాయి కదా. ఇప్పుడు ఒక తాబేలు 200 సంవత్సరాలు బతకాలని దానికి రాస్తే అది బతుకుతుంది కదా. కాబట్టి మనిషి ఆది మానవుడి నుంచి ఒక 3000 సంవత్సరాలు ఈ సంఘజీవిగా మారకున్నంత వరకు కూడా మనిషి బతికిండు కదా. ఆకలి అయితే తిన్నాడు, ఇది నిద్ర వస్తే వాడుకున్నాడు, అంతే కదా. ఇవాళ ఇప్పుడు మనము అన్ని చేస్తున్నామని మనం అనుకుంటున్నా కానీ 99% కంటే దాదాపు 100% కూడా మనం చేస్తలేము. మనం చేస్తున్నామని అనుకుంటున్నాం. మన గుండె మనం చెప్తే కొట్టుకుంటుందా? మనం ఎప్పుడు కావాలనో మనం చెప్తే మన చేయిలు ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై నేచర్. ఇవాళ ఎన్నో గ్రహాలు మనకు అక్కడ ఉన్నాయి. ఆ గ్రహాలు మనం సృష్టించాలి. ఆ గ్రహాలు ఒకప్పుడు నీళ్లుండే, ఇప్పుడు లేవంటున్నారు. మరి ఇలా భూమి మీద కూడా ఇవాళ భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతే మిగతా 70% నీళ్ళే ఉన్నాయి. ఆ 25% భూమి కూడా మునిగిపోతుంది. ఒకప్పుడు డైనోసార్లు ఉండే, ఇవాళ లేకుండా పోయినాయి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి, నేను చెప్తూ తిరుగుతుందా? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్ యూనివర్స్ ఆర్ ద సూపర్ న్యాచురల్ ఫోర్స్, రైట్? సో అందులో మనం ఒక చిన్న పార్టికల్, మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి దట్ నేచర్ ఇట్ సెల్ఫ్ డూయింగ్. ఇక్కడ జీవం ఉండాలంటే ఉంటుంది, జీవం వద్దంటే పోతుంది. కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప, ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్పిండ్రు తప్ప అంత ఒక 3000 సంవత్సరాలే. ఏ మతం తీసుకున్నా మాక్సిమం 3000 సంవత్సరాలే. అంతకన్నా ముందు ఏ మతం లేదు. మనిషి ఒక ఇవాళ ఏదైతే ఆది మానవులు ఇప్పటికీ చాలా మంది ట్రైబ్స్ బతుకుతారో అట్లనే బతికిండ్రు. ఇప్పటికి ఉన్నాయి చూడండి. ఆఫ్రికాలో ఉన్నాయి, శ్రీలంకలో ఉన్నారు, ఈ యొక్క అమెజాన్ అడవుల్లో ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. ఏ దేవుని మొక్కరు, కంఫర్టబుల్గా బతుకుతున్నారు. కాబట్టి ఇక మతం పేరు మీద నీకు నచ్చితే పాటించు, వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు. కానీ దాని పేరు మీద కొట్టుకోదాచుడు, దాని పేరు మీద మూఢత్వాన్ని, దాని పేరు మీద ఎవడో దోసుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఏ మతమైనా నేను అది చెప్పదలుచుకున్నాను. ఎంఎస్విఎస్ వాసు అన్న, మీరు చెప్పేవి నిజాలు, అబద్ధాలు ఊరంతా తిరిగి వచ్చేలోగా నిజం ఆలస్యంగా వస్తుంది. నిజాలు కూడా ఆలస్యమైన బయటకు వస్తాయి అన్న. ఎస్ బ్రదర్, ఎంఎస్విఎస్ వాసు బ్రదర్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం యాదవ్ తిడతాడు, తిడితే చదవ.
వాడు చూడు సుబ్రహ్మణ్యం యాదవ్, వాడు ఎంత తెలివాడు చూడు, రేవంత్ రెడ్డి పేరు పెట్టి అంటే మోడీకి చెప్పొచ్చు కదరా, రేవంత్ రెడ్డి పేరు చెప్పి నన్ను వదలొద్దు అని చెప్తున్నాడు. చేయి రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ అట్లా అంటుండు అంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ మనిషా, ఈ యాదవ్ మనిషా, సుబ్రహ్మణ్యం యాదవ్ మనిషా, ఆయన యాదవేనా సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నాడు. సో ఈ అంధభక్తులు ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవరెవరినో లాగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి మా బీజేపీ మనిషి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అంటే కాంగ్రెస్ ని చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లనే ఇక నన్ను వానికి బీజేపీ వాళ్ళకి కొట్టే శక్తి లేదు కాబట్టి ఇక రేవంత్ రెడ్డిని అంటే నేను రేవంత్ రెడ్డి పేరు తెస్తే రేవంత్ రెడ్డిని తిడతా అని వాని ఉద్దేశం. అంటే 1 shot 2 birds అని వాడు ఆలోచిస్తున్నాడు. అంత ఎడ్డినా కొడుకులను రేం రా రే, ఉన్న ఏదో తెలివితేటలని వాడకుంటారా పెండ బ్యాచ్. రాకేష్ జర్నలిస్ట్ మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినట్లు ఇప్పుడు యుద్ధం విషయంలో కేసులు పెడితే మాత్రం అందరూ జైలుకి పోతారేమో. కరెక్ట్ బ్రదర్, రాకేష్ బ్రదర్. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా చర్యలు తీసుకోండి ఫేక్ వాటిలలో. కోడి కత్తికి ఎక్కువ ఒరిజినల్ పేరు పెట్టి నీకు అంత నీ జీల దమ్ము ఉంటే కోడి కత్తికి ఎక్కువ అని పెట్టుకున్నావు కదా, తల్లిదండ్రులు పెట్టి నీ బొడ్డు పేరు కోసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పెట్టుంటారు కదా, నీ షోలో కూ అని చెప్పుంటారు కదా, ఆ పేరు పెట్టుకొని టైప్ చేయి, అప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది. అంతవరకు దాకా నువ్వు ఏం తిట్టినా దానికి వాల్యూ ఉండదు. మీ అమ్మ అట్లా కావచ్చు, అందుకే అందరు అమ్మలు అట్లా ఉంటారని అనుకుంటున్నావు. ఏంటి నా కొడుకు. గంగారపు ఎంఎంఎస్ నాయుడు ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే దాని ఏ ట్రాఫిక్ కాదురా, అరే ఎంఎంఎస్ నాయుడు అని పెట్టుకున్నావు, నాయుడో కాదో నాకు తెలియదు కానీ ఎవడివైనా సరే ఎస్ ఏదైనా కరెంట్ టాపిక్స్ ఏదైనా ప్రజలకు దాని గురించి ఎక్కడైతే మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుందో తప్పకుండా ఆ టాపిక్ మాట్లాడతాం. ఎస్ అన్ని టాపిక్లు మేము మాట్లాడతాం. నేను లాస్ట్ 10 years నుంచి చెప్తున్నా కదరా, నిన్నే అలా చెప్తలేను కదా. రవితేజ పెయింటర్ ఎస్ అన్న ఇది ముమ్మాటి కుట్రని. ఎస్ విచారణ జరగట్లేదు అంటేనే ఆలోచించుకోవాలి. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఎవరు నీలకంటి కుమార్, థ్యాంక్ యూ. ఎవరు శ్రీను మోగ్లీ ఆర్మీ ఫైట్ చేస్తుంటే అంధభక్తగాళ్ళు జై మోడీ అని కామెంట్స్ పెడుతున్నారు, ఆ కొడుకులు చాలా మత్తులో ఉన్నారు బత్తాయిగాళ్ళు. కరెక్ట్ బ్రదర్. అందులో నిన్న అయితే చూసిన ఆర్మీని కూడా పక్క పెట్టిర్రు, హనుమంతుని పెట్టిర్రు. దేవుని ఎందుకు తెస్తుండ్రు? ఆర్మీని రాజకీయాలకు వాడుకోకూడదు, దేవుని అసలే వాడుకోకూడదు. మళ్ళీ ఇది యుద్ధంలో దేవుని ఎందుకు వచ్చిండు అంటే వాళ్ళకు అదే వాళ్ళ ఇంటెన్షన్ వీ కెన్ అండర్స్టాండ్. ఎవరు ఎస్పీకే డాప్ భారతదేశం నుండి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదాన్ని తరిమేయాలి. ఎస్ బ్రదర్, ఎస్. ఆ సార్ అయితే పుస్తకమే రాసిండు, ఆర్ఎస్ఎస్ దేశ్ మే సబ్సే బడా ఆతంక్ సంఘటన అని సార్ పుస్తకమే రాసిండు ఏకంగా. నిన్న దేవుని పెట్టిండు అని చెప్పిన కదా. ఈడ మతం ఎందుకు వచ్చింది మిత్రులారా? ఈ భారత ఆర్మీలో అన్ని మతాల వారు ఉన్నారు. ఓకే, సిక్కులు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇట్లా ఎందుకు పెట్టాలి? తప్పు కదా, ఆలోచించండి. ఆ సార్ అయితే ఏకంగా పుస్తకమే రాసిండు. ఏది చూడండి, ఈ సార్ ఒక పుస్తకం రాసిండు. ఆ సార్ పేరు చెప్తా, ఏం పేరు ఆ సార్ పేరు? ఎస్ఎం ముష్రిఫ్. ఆయన క్లియర్ రాసిండు. ఆయన ఎవరు? కర్కరే గారు ఉన్నారు కదా, ఏటీఎఫ్ అది యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ మహారాష్ట్ర, దాంట్లో కర్కరే సార్తో పాటు పనిచేసిండు ఆ సార్. ఓకే, ఆయన ఏం రాసిండు? ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాదీ సంఘటన్ ఎస్ఎం ముష్రిఫ్. ఓకే, హిందీలో ఉంది. సో ఆ సార్ ఎవరు రాసిన పుస్తకాన్ని రాసిన సార్ పేరు ఈ సార్. ఈయన పేరు ఎస్ఎం ముష్రిఫ్. మన ఈ సార్ అర్థమైందా? ఈ సార్. సో ఈయననేమో కర్కరే గారు, హేమంత్ కర్కరే గారు. సో ఏముంది ఇది? హేమంత్ కర్కరే అంటే ఎవరు చంపారు కర్కరే గారిని? కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్, మహారాష్ట్ర ఎల్ఓపి.
కర్కరే గారిని చంపింది ఆ తీవ్రవాదులు కాదు, ఈ యొక్క ఏమంటారు ఆర్ఎస్ఎస్ వాడని. ఆ పోలీసు విభాగంలో ఒకడు ఆర్ఎస్ఎస్ వాడు ఉన్నాడంట, వాడు కాల్చి చంపిండంట, తీవ్రవాదుల పేరు మీద వస్తుందని. ఎస్ఎఫ్ ముషరఫ్ గారు రాశారు, ఫార్మర్ ఐజీ పోలీస్ మహారాష్ట్ర ఊ కిల్డ్ కర్కరే. అర్థమైందా ఇట్లా? ఇదేముంది, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా, 18 దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. సో అన్నప్పుడు వీళ్ళు చెప్పడానికి కాదనడానికి ఎలాంటి కారణం లేదు. సుప్రీంకోర్టు మత మార్పిళ్లను నిరోధించాలన్న పిటిషన్ కొట్టివేశారు. అర్థమైందా? సో అయినా ఎందుకు ఈ యొక్క ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇక చూడు, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ లష్కరే తీవ్రవాది. సో అంటే ఆర్ఎస్ఎస్ వాడు ఈ బ్రాహ్మణుడు ఏది వాని యొక్క అధికారం కోసం దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు, ఈ హింసను ప్రేరేపిస్తాడు అనేది మనం గ్రహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? కరెక్ట్ బ్రదర్. ఎస్పీకే డఫ్ భారతదేశం నుండి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదాన్ని తరిమివేయాలి. కరెక్ట్. సో అది మిత్రులారా, లాస్ట్ ఒకటి 2 చదువుతాను. రాజేష్ మామిడిపల్లి, సనాతనవాదులు ప్రతి పండగకి పిట్టకథ అల్లి సామెతల ద్వారా పుకార్లు లేపి సమాజంలో అందరి నోట అవి నానేలా చేశారు. ఉదాహరణకి గణపతి బప్ప మౌర్య అంటారండి, అది ఎక్కడి నుండి వచ్చింది? మౌర్య రాజు, బౌద్ధుల రాజు అక్కడి నుండి వచ్చింది. కుంభమేళా కూడా ఈ సనాతనవాదులకు సంబంధం లేదు. అప్పట్లో బౌద్ధుల రాజు కుంభమేళా ఆ నది దగ్గరి దాన ధర్మాలు చేసేవాడు. దాన్ని ఈ సనాతనవాదులు తమ పండుగల్లో కలుపుకున్నారు. అన్ని ఇలానే చేశారండి. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. ఇంకా క్లియర్గా ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, పాహియాన్ అనే ప్రపంచ యాత్రికుడు మన దేశానికి వచ్చాడు. ఇది యొక్క అట్లనే హుయాన్ సాంగ్ అంటే ఆయన కూడా వచ్చాడు, చైనా నుంచి యాత్రికులు. ఓకే, ఎందుకని అక్కడ ఈ యొక్క తక్షశిల కానీ నలంద యూనివర్సిటీలకు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అనేక దేశాల నుంచి. ఓకే, సో వాళ్ళు రచించిన పుస్తకాలు చదవండి. అంతకంటే ముందు పోతే మెగస్తనీసు, ఈ మౌర్యుల కాలంలో మెగస్తనీసు ఈ యొక్క వాళ్ళతో గెలవలేము అని చెప్పి ఆ గ్రీకులతోటి గ్రీకులు సంధి చేసుకున్నారు ఈ మౌర్య యొక్క చంద్రగుప్తుని తోటి. ఓకే, సో ఆ క్రమంలో అతని పేరేంది, ఆ సెల్యూకస్ డికేటర్ అంటే అనే కూతుర్ని ఇతను పెళ్లి చేసుకున్నాడు ఈ యొక్క చంద్రగుప్తుడు. ఓకే, అర్థమైందా? సో అందులో భాగంగా వాళ్ళ ఒప్పందంలో భాగంగా అక్కడి నుంచి ఈ యొక్క మెగస్తనీస్ అనే అతను, ఈ విదేశీ యాత్రికుడు, అతను ఇతని ఆస్థానంలో ఉండి పుస్తకం రాశాడు, ఇండికాన్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. ఓకే, సో ఆ పుస్తకం చదవండి, చరిత్ర వాస్తవాలు బయటపడతాయి కదా, లేదంటే చారిత్రక వాస్తవాలు చదవండి. కాబట్టి ఆర్యులు మన దేశానికి సంబంధం లేని వాళ్ళు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, మధ్య ఆసియాకు చెందిన వాళ్ళు. సతీష్ ముద్ద, హాయ్ బ్రదర్. నవీన్ పాల్, బైబిల్ ఒకసారి కంప్లీట్ గా చదివి చూడండి అన్నగారు. తప్పకుండా బ్రదర్, చదువుదాం. అన్ని పుస్తకాలు చదువుదాం, ఖురాన్ చదువుదాం, అన్ని చదువుదాం, గురు గ్రంథ సాహిబ్ కూడా చదువుదాం. రాజు బిట్టు, రెస్ట్ ఇన్ పీస్, బీజేపీ ఆర్ఎస్ఎస్ సేవ్ ద నేషన్. ఎస్ బ్రదర్, ఆర్య బ్రాహ్మణులంత మూర్ఖులు ఈ భూమి మీద లేరు. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, ఇప్పుడు ఎన్నో ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చెప్పాలని ఉంటాయి. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఇది అమ్ముడు ఇన్ఫ్లుయెన్స్డ్, అమ్ముడు పోయింది అనే కంటే ఇన్ఫ్లుయెన్స్డ్, భయోత్పాతం కావచ్చు, అమ్ముడు కావచ్చు, రెండిట్లేదు కావచ్చు. అది యూట్యూబ్ ఛానల్ అయినా అట్లే ఉన్నాయి, రెగ్యులర్ మీడియా అట్లే ఉంది. కాబట్టి ప్రజలకు నిష్పక్షపాతమైన సమాచారం రావాలి. అట్లనే ఇప్పుడు మీరు అందరికీ, ఇప్పుడు నేను చదువుతున్నా ఓపికగా, మీరు చదివింది ప్రజలకు చేరుతుంది, మీరు చెప్పాలనుకుంది ప్రజలకు చేరుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే మాటని ఏ ఛానల్లో చదివి చెప్తాడు చెప్పండి? మరి ప్రజలకు తెలవాలి కదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. కాబట్టి ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.